ఆత్మబంధువులందరికీ నమస్కారము. ఈరోజు శివరాత్రి శుభ సందర్భంగా ఆత్మబంధువులందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ రమణ మహర్షుల వారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక కథల్లో భాగంగా ఈరోజు నిశ్శబ్దమే నిజమైన ఉపదేశము. ఒకసారి ఒక భక్తుడు మహర్షుల వారి వద్దకు వచ్చి, పూర్వము గొప్ప ఋషులు, వివేకవంతులు విస్తారమైన ప్రయాణములు చేస్తూ జీవిత యథార్థములు తెలియజేస్తూ ఈ ప్రపంచ మానవాళికి గొప్పగా సేవలు అందిస్తూ ఉండేవారు. అదే రకంగా భగవాన్ కూడా అదే రకముగా ప్రయాణం చేసి బోధ చేసినట్లయితే అది చాలామందికి ప్రయోజనకరముగా ఉండేది కదా అని అడిగాడు. దానికి భగవానుల వారు చిరునవ్వు నవ్వి, నేను ఈ రకంగా ఒకే స్థలములో నిలకడగా ఉండడం కూడా ప్రయోజనమే కదా అని ఒక కథను తెలియజేశాడు. సృష్టికర్త అయిన బ్రహ్మకు ఒకసారి ఈ సృష్టి చేసే కార్యక్రమం మీద ఇంచుక విరక్తి కలిగి తపో జీవితంలోనికి పోదాము అని అనుకున్నాడు. అందువలన ఈ సృష్టి కార్యక్రమము నెరవేర్చుటకు బ్రహ్మ, సనక, సనత్ కుమార, సనందన మరియు సనత్ సుజాత మొదలగు వారిని సృష్టించాడు. వారు పెరిగి పెద్దవారై అన్ని విద్యలలో ఆరితేరిపోయారు. తరువాత బ్రహ్మ ఆయన చేయు సృష్టి కార్యక్రమమును వారికి అప్పగించి విరామము తీసుకొనవలనని నిశ్చయించుకున్నాడు. తన తండ్రి గారైన బ్రహ్మగారు తీసుకున్న నిశ్చయము నారద మహర్షికి తెలియవచ్చింది. అప్పుడు నారదునికి తన తమ్ముళ్ళు పూర్తిగా వైరాగ్యములో ఉన్నారని మరియు ఆత్మజ్ఞానము అభ్యసించుటకు తగిన మార్గములో ఉన్నారని తెలుసుకున్నవాడై ముందు జాగ్రత్త చర్యగా వారికి బ్రహ్మదేవుని ఉద్దేశము తెలుపవలనని నిర్ణయించుకున్నాడు. ఈ విషయము తెలుసుకొనిన నలుగురు అన్నదమ్ములు వారికి నారదుడు చెప్పిన మార్గమునందు నడుచుకొనుటకు ఇష్టం లేక వారి తండ్రికి తెలుపకుండా సరి అయిన గురువు కొరకు వెతుకుతూ ఇల్లు వదిలి బయలుదేరారు. వారు నలుగురు విష్ణుదేవుని నివాసమైన వైకుంఠానికి బయలుదేరారు. అక్కడ వారు శ్రీ లక్ష్మీదేవి విష్ణుదేవుని పాదముల చెంత కూర్చుని పాదములు ఒత్తుతూ ఉండడం చూచారు. ఈ దృశ్యము చూచిన మీదట వారు ఈ విధంగా తలచారు, కేవలము అమ్మవారి క్రీగంటి చూపులకే బందీ అయిన ఈ సంసారి ఆధ్యాత్మిక విద్యను అభ్యసించుటకు ఏ విధంగా మనకు సహాయము చేయగలడు? ఈ ప్రకాశవంతమైన భవనము మరియు ఈ నగరాన్ని చూడండి, ఇంకా చాలు, ఇక మనం పరమేశ్వరుని సహాయం కోరదాం రండి అని అక్కడి నుండి బయలుదేరారు. కైలాసనాథుడైన పరమేశ్వరుడు కైలాసములో ఆయన ధర్మపత్నితో ఉన్నాడు. ఈ నలుగురు అన్నదమ్ములు కలిసి రావడము, వారి దుస్థితి ముందే పసిగట్టిన పరమేశ్వరుడు వారి రాకకై ఎదురు చూచాడు. మరియు ఇలా అనుకున్నాడు, వీరు నేను సంసారిగా ఉండడం చూచి తప్పక నిరాశ చెందుతారు అని తలంచుతూ వారికి కనికరించినట్లు వారిని ఎలాగైనా ఆధ్యాత్మిక విద్యను ఇచ్చుటకు నిర్ణయం తీసుకున్నాడు. సున్నిత మనస్కుడైన పరమేశ్వరుడు కైలాస పర్వత శిఖరమును వదిలి యౌవన రూపమైన దక్షిణామూర్తిగా మార్పు చెంది ఒక రాగి చెట్టు క్రింద దక్షిణ ప్రాంతంలో ఉన్న మానస సరోవర సరస్సు వద్ద చిన్ముద్రలో కూర్చున్నాడు. ఈ ప్రదేశము నిరాశతో ఇంటికి బయలుదేరిన ఈ భక్తులు పోవు దారిలో ఉన్నది. వారు వచ్చి ఈయన ముందు కూర్చున్నారు. అప్పుడే పరమేశ్వరుడు నిశ్చల సమాధిలోనికి పోయినాడు. ఆయన సంపూర్ణమైన సమాధి స్థితిలోకి పోయినాడు. అప్పుడు అక్కడ సంపూర్ణమైన నిశ్శబ్దము నెలకొని ఉంది. ఆ స్థితిలో వీరు నలుగురు ఆ పరమేశ్వరుని చూచారు. పర్యవసానంగా వారు నలుగురు సమాధి స్థితిలోనికి పోయారు. అప్పుడే వారికున్న అన్ని అనుమానములు తీరిపోయినవి. కాబట్టి నిశ్శబ్దమే నిజమైన ఉపదేశము. అదే చాలా ఖచ్చితమైన ఉపదేశము. ఇది కేవలము ఎవరైతే అభివృద్ధి పథములో నడవాలనుకుంటారో వారికి సరిపోతుంది. వేరే ఇతరులెవరూ పూర్తిగా ఈ నిశ్శబ్ద ఉపదేశమునకు ప్రభావితము కాలేరు. అందువలన వారికి నిజాన్ని అనగా ఆత్మజ్ఞానాన్ని బోధ చేయాలంటే సంభాషణలు కావాలి. అయితే నిజముగా ఆత్మజ్ఞానము సంభాషణల కంటే మించి ఉంటుంది. దీనికి వివరణలు, సమాధానములు అంగీకరించబడవు.
మనము చేయవలసినది ఏమంటే కేవలము నిజాన్ని తెలుసుకోవడం మాత్రమే, అనగా నిశ్శబ్దమే నిజమైన ఉపదేశము అని. అందువలన మనం కూడా ఎక్కువ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడక సాధ్యమైనటువంటి నిశ్శబ్దాన్ని పాటించితే అన్ని విధాల ఆరోగ్యకరముగా ఉంటుంది. అందుకే శ్రీవారు తమ మౌన ధ్యానముతో ప్రపంచాన్నే జయించాడు. శుభం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్.